హలో మై డియర్స్, దిస్ ఈజ్ చంద్రకళ. లాస్ట్ వీక్ మా అమ్మగారి స్టైల్లో మేక తలకాయ కర్రీ రెసిపీని అయితే అప్లోడ్ చేశాను కదండి. ఇప్పుడు మా అమ్మగారి స్టైల్లో ఫారం చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూశారు కదా, చికెన్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నారండి. ఇంకా ఈ పద్ధతిలో కర్రీ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. చేసుకున్న దాన్ని కుక్కర్లో వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. అంటే ఇది ఫారం కాబట్టి ముందుగా అయితే ఇలా విజిల్స్ రప్పించేస్తారండి మా అమ్మగారు. చూసారు కదా, ఇలా కుక్కర్లో వేసుకొని అందులో ఉప్పు అలాగే పసుపు, మా అమ్మగారు ప్రిపేర్ చేసుకునే మసాలా, వాటర్ వేసుకొని ఒక 8-9 విజిల్స్ వచ్చేలా పెడతారండి. ఇంక ఈ ప్రిపేర్ చేసుకునేలాగా పక్కన వామ్చార్ అయితే పెడుతున్నారు మా అమ్మగారు. చూసారు కదా, ఇందులో మసాలా, ఉప్పు, పసుపు వేసి వాటర్ వేసి అలాగే విజిల్స్ అయితే పెడుతున్నారండి. ఈ విజిల్స్ 8-9 విజిల్స్ అయితే రావాలి. చూసారు కదా, ఇంక ఇలా అయితే విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇదైతే ఇలాగా ప్రిపేర్ అవుతుందండి. ఇందులోనే సగం కుక్ అయిపోద్దండి చికెన్ అంతా కూడా. చూసారు కదా, ఇలా విజిల్స్ రప్పించేసాక ఇంకెలా అయితే అవుతుంది ఇది. దీన్ని ఇంకా ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా విజిల్స్ రప్పించేసుకున్న దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, ఏ కర్రీ కన్నా సరే ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుందని. ఏ కర్రీ కన్నా సరే దీనికి కూడా అంతేనండి, దేనికన్నా సరే అంతే. ఇంకా ఇక్కడ చూపించినట్టుగా ఇలాగా ఎర్రగా వేగిపోవాలండి ఉల్లిపాయలు. ఇంకా ముందుగా విజిల్ రప్పించుకున్న చికెన్ అయితే మొత్తం వాటర్తో సహా అది అలా వేసేసుకోవాలండి. ఈ వేగిన ఉల్లిపాయల్లో అయితే ఇంకా ఈ వాటర్ సరిపోద్దండి. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం వాటర్ వేసుకునే అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ చూపించినట్టుగా ఇలా మొత్తం వాటర్తో అయితే ఉంచేసుకోవాలి. అందులోకి ఇలా ఇంకా ఉప్పు సరిపోదు కదండి, ఉప్పు సరిపోతే ఇంక ఇలా ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కారం, మసాలా కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు అలా ఉడికించుకోవాలండి. చూసారు కదా, కారం నాన్ వెజెస్లో ఎక్కువగా ఉండాలని చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో. అలాగే కారం ఇలా ఎక్కువగా వేసుకోవాలండి నాన్ వెజెస్లో. ఇంక ఇందులో మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. కలిపిన తర్వాత ఇంక అదే వాటర్ అని చెప్పాను కదా, ఇంకా వాటర్ అయితే వేసుకోకూడదండి. ఇంకా అలా మూత పెట్టేసుకోవాలండి దగ్గరగా అయ్యేంత వరకు కూడా. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. అలాగే మసాలా మీరు కామెంట్ చేస్తే మసాలా ఎలాగని అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో మా అమ్మగారు అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. చూసారు కదా, ఇక్కడ చూపించినట్టుగా ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇలా దగ్గరగా అయిపోయిందండి. చూసారు కదా, నూనె అయితే ఇలా పైకి తేలిలాగా దగ్గరగా చేసుకోవాలండి కర్రీ. ఇదే కాదండి, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీ సపోర్ట్ నాకుంటే. అలాగే ఇప్పుడు నాకు 26 మెంబర్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సపోర్ట్ ఉంటే మీ సపోర్ట్ ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి. అలాగే మా ధవళేశ్వరం దగ్గర బ్యారేజు, కడియం, వేమగిరి ఇలాంటి చిన్న చిన్న ఊర్లన్నీ కూడా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా దగ్గరగా అయ్యేదాకా కర్రీని అయితే చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మా అమ్మగారు అయితే టేస్ట్ చేస్తున్నారు, చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.